నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. ద్విచక్ర వాహనదారుల రక్షణను దృష్టిలో ఉంచుకొని టీజీబీ గ్రూప్ సంస్థ హెల్మెట్లను పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ మన్మథరావు అన్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో టీజీబీ గ్రూప్ సంస్థ ఏర్పాటు చేసిన హెల్మెట్లను ఆయన వాహనదారులకు అందజేశారు. జిల్లా న్యాయస్థాన ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో టీజీబీ గ్రూపు సంస్థల సహకారంతో ద్విచక్ర వాహనదారులకు ఏర్పాటు చేసిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ మన్మథరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి డాక్టర్ జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. గతంలో తాను హైదరాబాద్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాలకు ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేయాల్సి వచ్చేదని, అప్పుడు హెల్మెట్ వాడకం అలవాటుగా ఉండటం వల్ల ప్రమాదాల నుంచి బయటపడటం జరిగిందన్నారు. ప్రజలు వారి దినచర్యలో భాగంగా పనుల రీత్యా బయటకు రావటం జరుగుతుందని, అప్పుడు పలు రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల ద్వారా జరుగుతున్నాయని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం ద్విచక్ర వాహన ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి చేయటం జరిగిందన్నారు. అందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, టీజీబీ గ్రూపు సంస్థల సహకారంతో 200 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయటం జరుగుతోందన్నారు. అదేవిధంగా హెల్మెట్ తీసుకున్న వారు హెల్మెట్ ఇంట్లో ఉంచకుండా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఇతరులతో స్ఫూర్తి నింపాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ, హెల్మెట్ తీసుకున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులకు అవసరమైన హెల్మెట్లు పంపిణీ చేసిన టీజీబీ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హెల్మెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, అందుకు వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ఖచ్చితంగా వాడాలన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ను ఒక ఇబ్బందిగా భావించి హెల్మెట్ను వాడటం లేదని, కానీ ధరించడం వల్ల పెద్ద ప్రమాదంలో సైతం చిన్న గాయాలతో బయటపడే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రతి నెలలో ఒకసారి రహదారి భద్రతా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, వాహనం నడిపేవారు హెల్మెట్ వాడకం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయాలు కాకుండా చిన్న దెబ్బలతో బయటపడే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు వాహనదారులకు హెల్మెట్ వాడకం వల్ల వాహనదారులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గత సంవత్సరంలో 3703 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో 3042 రోడ్డు ప్రమాదాలలో వాహనదారులు హెల్మెట్ ఉపయోగించలేదన్నారు. టీజీబీ గ్రూపు సహకారంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 200 మందికి హెల్మెట్లు అందించి వాటిని తప్పనిసరిగా వినియోగించేలా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శాల్వాతో సత్కరించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, పోలీసు స్కౌట్స్ గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, టీజీబీ సంస్థ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి కాకముందు నేను న్యాయవాదిగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను. హెల్మెట్ కంపల్సరీ అని అప్పుడు హైకోర్టు ఏం చెప్పలేదండి. వారే ఇనిషియేటివ్గా తీసుకుని పెరుగుతున్నటువంటి ఆ రోజు సిటీ వాతావరణంలో హెల్మెట్లు పూర్తిగా అవసరం అని చెప్పి హెల్మెట్లు వాడమన్నప్పుడు మామూలుగా జరిగే చర్చ ఏంటంటే, హెల్మెట్ పెట్టుకొని తిరుగుతుంటే జుట్టు ఊడిపోతుందంటండి, బట్టతలు వచ్చేస్తేమో అని చాలా మంది పెట్టుకునేవాళ్ళు కాదు. దానికి మీ ముందు నిదర్శనంగా నేను నిలబడి హెల్మెట్ వాడాను. కానీ ఇంకో యాంగిల్లో చూస్తే, మేము వృత్తిరీత్యా ఉండే ఒత్తిడిలో ఆ రోజున సిటీలో ఎక్కడికెక్కడికో వివిధ దూర ప్రదేశాలకు అంటే కోర్టులు రకరకాలుగా విస్తరించి ఉండేవి కాబట్టి ఆ కోర్టులు తిరిగే క్రమంలో మేము వృత్తిపరంగా ఉండే ఒత్తిళ్ల రీత్యా కానివ్వండి, ఇంట్లో ఉండే ఒత్తిళ్ల రీత్యా కానివ్వండి, ఒక్కోసారి బండి మీద పోతూనే నిద్ర వస్తుండే పరిస్థితి ఉండేది. డ్రైవ్ చేస్తుండేవాళ్ళం, నిద్రపోతుండేవాళ్ళం. అలా ఎన్నోసార్లు అలా డ్రైవింగ్లో ఉండి నిద్ర వచ్చి పక్కన పేమెంట్లు ఎక్కేసి బండ్లు పడిపోయిన పరిస్థితి.
నేను చాలా కాలం టూ వీలర్ మీద తిరిగాను. ఇప్పుడు ఏదో జడ్జి అయిన తర్వాత నాకు ప్రభుత్వంలో కారు ఇస్తారు. ఇప్పటి స్టైల్ ఆఫ్ లివింగ్ వేరు నాకు. కానీ నేను ఒక సామాన్యమైన పరిస్థితి నుంచి వచ్చాను కాబట్టి చాలా కాలం టూ వీలర్ నడిపాను. అలా ఎన్నోసార్లు ఆ పేమెంట్స్ మీద పడిన పరిస్థితి, ఆ హెల్మెట్ ఉండడం వల్ల పేమెంట్ మీద పడిపోయి కూడా ఈరోజు ఇలా మీ ముందు నిలబడి సరదాగానైనా సీరియస్గానైనా ఈ విషయాన్ని మీతో చర్చించడానికి ఒక అవకాశం. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా, ఏ వ్యక్తి అయినా, ఒక కార్మికుడి దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న ఈ దేశంలో ఎవరైనా సరే ఏదో పని మీద వాళ్ళ పనులు ఇచ్చే వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. వాళ్ళ పనులు నిర్వహించే క్రమంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి అది ఏ రకమైన యాక్సిడెంట్ అయినా కావచ్చు. కొన్నిటినైతే మనం మిగతా విషయాలను మనం చర్చడం కన్నా కూడా మెయిన్ పూర్తిగా రోడ్డు మీద జరుగుతున్నటువంటి నడిచే క్రమంలో, రోడ్డు మీద టూ వీలర్ మీద వెళ్తున్న క్రమంలోనే ఎక్కువగా ఆ యాక్సిడెంట్లను గుర్తించడం జరిగింది. డెత్ కేసెస్ ఎలా ఉంటున్నాయి. సో ఆ క్రమంలో అందరూ ఈ హెల్మెట్స్ వాడాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాలని, ఆ విషయాన్ని ఆ పరంగానే హైకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుని వారే ఈ కార్యక్రమంలో భాగంగా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. The speaker who spoke before me mentioned how many deaths are happening with respect to these road accidents. So now that Supreme Court has issued guidelines, sale of two-wheelers is not happening without sale of helmet. So now it has been streamlined, but people who have purchased two-wheelers before this judgment, they are still not getting used to wearing this helmet. I urge everybody to wear a helmet while driving a two-wheeler. Even the pillion rider also, court has instructed to స్టార్ట్ యూజింగ్ దిస్ హెల్మెట్. ఈ పిలియన్ రైడర్ అంటే వెనకాల కూర్చునే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఇంకా అసలు ఇన్కల్కేట్ కావట్లేదు మన దగ్గర. ఐ హావ్ సీన్ 3-4 ఇన్స్టెన్సెస్ ఇన్ కర్నూల్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 3-4 మాత్రం చూశాను ఇప్పటికీ. ఇది అందరూ చేస్తే ఇట్ విల్ సేవ్ సో మెనీ లైఫ్స్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఒక అవేర్నెస్ లాగా, అలాగే హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఈరోజు కార్యక్రమం ఇక్కడ జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో, మరి హైకోర్టు జడ్జి గారి చేతుల మీదుగా జరగడం విధంగా ఒక మంచి కార్యక్రమం ఇది. సో ఐ అర్జ్ ద పీపుల్, పబ్లిక్ అందరికీ కూడా ఫస్ట్ మీ డెస్టినేషన్ చేరే కంటే ముందు మీ ప్రాణాలు ముఖ్యం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మీరు ఏ ప్రయాణానికైనా స్టార్ట్ కావాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రికాషన్స్ అనేవి, జాగ్రత్తలు అనేవి తొందరగా చెప్పినట్టు తొందర ఉంటే ఉండొచ్చు. ఆ ఒక్క 5 నిమిషాల్లో మనకేదైనా జరిగితే మన కుటుంబానికి ఏమవుతుంది అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే ఎవరు తప్పు చేయడానికి సాహసించరు. ఇదొక్కటే నేను మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది. అందరికీ ఇందాకే చెప్పాను, మీ లిస్ట్ మా దగ్గర ఉంది. లిస్ట్ ప్రకారం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ధరించండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి. థ్యాంక్ యూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజులలోనే అమలు చేసి చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ మేరకు నగరంలోని షరీన్ నగర్లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. కల్లూరులోని షరీన్ నగర్లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. అంతకుముందు పార్టీ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో షరీన్ నగర్లో పండుగ వాతావరణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో గత 100 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చి చూపిందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతోందని, అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలలోనూ వైఫల్యం చెందిందన్నారు.
వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారని వైసీపీ నాయకులు ప్రశ్నించారని, వాలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేసి చూపించామని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుమల దేవస్థానం లడ్డూలో గోమాంసం కానీ, లేకపోతే పంది మాంసం కానీ, లేకపోతే చేప నూనె ఉంది అంటే ఇది ఇంతకన్నా పాపం ఎవరైనా చేస్తారా అండి? ఇప్పుడు కొత్తగా వచ్చి నేను హిందువుని, నేను మానవత హిందూ అని కూడా చెప్పడు ఆయన. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, బయటకు వస్తే హిందూ అవుతాను లేకపోతే ముస్లిం అవుతానని అంటారు. కానీ గొప్పగా ఆయన ఏ మతం, ఏ కులానికి చెందినవాడు అనేది గొప్పగా అయితే చెప్పుకోడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నాటకాలకు ప్రతి ఒక్కరం కూడా ఎండ్ చేసే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇట్లాంటి నాయకులని మళ్ళీ ఎంకరేజ్ చేయకుండా ఈసారి డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసి డెవలప్మెంట్ అంటే ఏంటో నిరూపిస్తాం. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు అక్టోబర్ 1వ తేదీ కర్నూలు నగరంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ నేత నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి, సోమిశెట్టి వెంకటరామయ్య, సందడి మహేష్, ప్రతాప్ రెడ్డి, నాగోజీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు అక్టోబర్ 1వ తేదీ కర్నూలు నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అయిన నేపథ్యంలో తిరుపతిలో దాదాపు 30 మంది స్వామీజీలు పాల్గొని దీనికి నిరసనగా ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలలో, ఆయా రాష్ట్రాల రాజధాని ప్రాంతాల్లోనూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలోనూ 30వ తేదీ నుంచి 3వ తేదీలోగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలో అక్టోబర్ 1వ తేదీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాలతో పాటు హిందూ సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేయాలని తెలిపారు. అలాగే తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. దీనితో పాటు దేశంలో దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాలయాల అన్నింటినీ హిందూ సమాజానికి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. మీరందరూ సహకరించి హిందూ సమాజం మొత్తం ఏకమై ఈ యొక్క లడ్డూ కల్తీని నిరసిస్తూ చేయాలనేది, ఎవరైతే ఈ కల్తీ చేసినారో దానికి సుప్రీంకోర్టు జస్టిస్తో రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి అందులో దోషులను కఠినంగా శిక్షించాలి, అతి త్వరగా నిర్ణయం తీసుకొని శిక్షించాలి అనేది ఒక నిర్ణయము. ముందు ముఖ్యంగా ఈ లడ్డును, కల్తీ లడ్డును దాన్ని ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టు జడ్జితో చేయాలని తీవ్రమైన నిరసన తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి ఎన్నికల ప్రక్రియ జరిగింది. నగరంలోని చిన్మయ పాఠశాలలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. సంకల్బాగ్లో ఉన్న చిన్మయ విద్యా మిషన్ పాఠశాలలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరిగాయి. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి ఈరోజు పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. నగరంలోని సభ్యత్వం కలిగిన బ్రాహ్మణులందరూ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులను అందజేశారు. గుర్తింపు కార్డు ధరించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగింది. ప్రక్రియను ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంఘానికి 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరగటం ఆనందంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఏ సంఘానికైనా అధ్యక్ష, కార్యవర్గాన్ని ఎన్నుకోవటం చక్కటి ప్రక్రియ అన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనసాగిందని వారు తెలిపారు. ఎటువంటి అనుచిత ఇది లేకుండా సామరస్యంగా, ఎటువంటి గొడవలు లేకుండా శాంతంగా ఇటువంటి ఎలక్షన్స్ జరుగుతుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల ఎవరు గెలిచినా కూడా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఇటువంటి పారదర్శక ఎన్నికలు మళ్ళీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. షాపింగ్ ఏం జరగట్లేదు, ఓపెన్ చేస్తున్నా, లైవ్ కెమెరా పెట్టినాము,
అన్ని ప్రకారంగా జరుగుతుంది ఎలక్షన్స్ ఇక్కడ అండి. చాలా ఆనందంగా ఉంది. ఇంకా సాయంకాలం వరకు మా ఇంకొక 200 నుండి 300 ఓట్లు పోలైతే మేము కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్ జరిపిస్తున్నందుకు, మాట నిలబెట్టుకున్నందుకు మా ప్రియతమ నాయకుడు టీజీ భరత్ గారికి మా బ్రాహ్మణ సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల లోపల తూర్పు విడుదల చేయడం జరుగుతుంది. దైవాధీనంతో ఎవరు గెలుస్తారో వారు అధ్యక్షులుగా ఎన్నుకోబడడం జరుగుతుంది. క్రీడాకారుడు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజ్ అన్నారు. ఈ మేరకు నగర శివారులో ఉన్న రిడ్జ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఫుట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగర శివారులోని లక్ష్మీపురం సమీపంలోని రిడ్జి పాఠశాలలో సిబిఎస్ఈ క్లస్టర్ 7 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఫుట్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి అండర్ 14, 17, 19 బాలుర జట్లు 143 పాఠశాలల నుండి 3,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి గొప్ప విజేతలుగా రాణించాలన్నారు. కర్నూలులో ఇంత పెద్ద టోర్నమెంటు నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. ఇందుకు రిడ్జ్ స్కూల్ వేదిక కావటం ఎంతో విశేషమన్నారు. తాను కూడా రవీంద్ర పాఠశాల పూర్వ విద్యార్థినని, క్రమశిక్షణతో కూడిన ఈ విద్యా సంస్థలో చదువుకొని ఎంపీగా ఎదగడం తన అదృష్టమని, అలాంటి క్రమశిక్షణ ఇచ్చిన మా గురువు పుల్లయ్యకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడని ఆయన తెలిపారు. విద్య మరియు క్రీడలు రెండు కళ్ళలాంటివని, దేనిని నిర్లక్ష్యం చేయక రెండింటిలో రాణించాలని గుర్తు చేశారు. రవీంద్ర యాజమాన్యం చక్కటి ఏర్పాటు చేసి క్రీడాకారులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు ఎంపీ సూచించారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు పుల్లయ్య మాట్లాడుతూ ఈ భారీ టోర్నమెంటు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన సిబిఎస్ఈ బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడలతో మంచి ఆరోగ్యం, మంచి క్రమశిక్షణ కలుగుతాయన్నారు. మరీ ముఖ్యంగా ఇలాంటి క్రీడల వల్ల సోదరభావం, స్నేహభావం పెరిగి వ్యక్తుల మధ్యలో బంధాలు ఇంకా పెరగటానికి అవకాశం ఉంటుందన్నారు. అంతకుముందు అతిథులు జాతీయ పతాకాన్ని, ఎంపీ నాగరాజు, సిబిఎస్ఈ ఫ్లాగ్ను పాఠశాల వ్యవస్థాపకులు పుల్లయ్య, స్కూల్ మరియు స్పోర్ట్స్ ఫ్లాగ్ను చైర్మన్ మోహన్ కుమార్, గోపి ఆవిష్కరించారు. వివిధ పాఠశాలల క్రీడాకారుల నుండి చక్కటి గౌరవవందనం అతిథులు స్వీకరించారు. అనంతరం రిడ్జ్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. I welcome all you and I thank to all your coaches and all the managers, above all the principals of your different schools and the correspondents to step forward to send you over here. Thank you very much. Hope these 2 days are very memorable and enjoyable in your lifetime. I hope that certainly the host school is trying its best not to cause any inconvenience to any of you here, please. Feel homely, enjoy, try your best, all the best. Thank you. ఒకప్పుడు రవీంద్ర స్కూల్లో ఉన్నప్పుడు రిడ్జ్ స్కూల్ యాజమాన్యం పుల్లయ్య సార్ గారి యొక్క శిష్యుని నేను. ఎందుకంటే నేను సభాముఖంగా సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయినటువంటి ఈ విద్యాసంస్థ, నేను కూడా ఆ విద్యాసంస్థ నుండి వచ్చినటువంటి ఆనుమత్యాన్ని ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయ్యి ఈరోజు మొట్టమొదటిసారిగా మా గురుగారి సమక్షంలో ఈ వేదిక నుంచి మాట్లాడుతుంటే నేను చాలా గర్విస్తున్నాను. ఇకపోతే విద్యార్థులారా, మీరు కూడా మీ నిజ జీవితంలో ఖచ్చితంగా ఈ క్రీడా స్ఫూర్తితో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకొని మీ తల్లిదండ్రులకి అయితేనేమి, మీ స్కూల్కి అయితేనేమి, అలాగే పేరెంట్స్కి మంచి పేరు తీసుకొని వచ్చి మీరు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని చెప్పేసి, ఎందుకంటే నాకంటే ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు నేను గర్వపడతానని ఎప్పుడు చెప్పేవాడిని. ఈరోజు నా కళ నెరవేరింది. ఎట్లా అంటే మా దగ్గర చదువుకున్నటువంటి నాగరాజు గారు ఒక ఎంపీగా ఎదిగి పార్లమెంట్లో ఒక మంచి వాయిస్ ఇస్తున్నారంటే అంతమించి జీవితంలో ఎక్కువ ఏం కూడా కోరుకోవట్లేదు. మేము ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం. తప్పనిసరిగా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తని చెప్పేసి అనుకుంటున్నాము. విద్యార్థులకు కూడాను దేశ ప్రతిభను చాటే విధంగా తయారు కావాలి. అన్ని అవకాశాలు ఉన్నాయి. ఉన్న అవకాశాలను వినియోగించుకొని పైకి ఎదిగేదని ప్రయత్నించాలా. చిన్నటువంటి విషయాలను లెక్కలు చేయొద్దు. మనసు పూర్తిగా పెట్టి చదువుతూ, ఆడుతూ ఆహ్లాదంగా జీవితాన్ని గడపాలని చెప్పేసి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీమతి శమంతకమణి అన్నారు. ఈ మేరకు నగరంలో కరాటే మాస్టర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆమె ప్రారంభించారు.
కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెల్ట్ గ్రేడింగ్ పోటీలను మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీమతి శమంతకమణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీమతి శమంతకమణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులలో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల దేహదారుఢ్యం పెరగడంతో పాటు మానసిక బలం పెరుగుతుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరారు. అందరూ పోగలుగుతున్నారు. ఏమి అలాంటి శిక్షకులు మన వెంకటేష్, ఈ గురువు ఎలా చెప్తే మీరు అలా నడుచుకోవాలి. అట్లా నడుచుకున్నప్పుడే మీరు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి కూడా పోగలుగుతారు. దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళను ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంపార్టెంట్ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది అవసరం. శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ ఎంజాయ్ చేసుకోండి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.